స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచ్లు హరీష్ రావును కలిశారు. ప్రజల తీర్పు చూసి కాంగ్రెస్ నాయకులకు షాక్ తగిలిందని హరీష్ రావు పేర్కొన్నారు. మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయ్యారని, రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాంక్ అయిందని విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక మూడో దశ ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీని నిరాశపరచక తప్పదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ అద్భుతమైన ఫలితాలు, కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే ఫలితాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చాయి. కాంగ్రెస్ నాయకులు మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయిపోయింది, రెండవ దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక మూడవ దశ ఫలితాలు ఇవాళ రాత్రికి వస్తాయి. అంటే రెండు దశల ఫలితాలు చూసిన తర్వాత అయ్యో లాభం లేదని చెప్పి డబ్బు సంచులు పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ప్రలోభాలకు గురి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసులను ఉపయోగించి మా కార్యకర్తలపై దాడులు చేసుకుంటూ అడ్డగోలు వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. ఇక పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మొత్తం అద్భుతంగా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు హరీష్ రావు. నాయకత్వంలో తూప్రాన్ మండలం అద్భుతంగా అభివృద్ధి జరిగింది. ఈరోజు మెదక్ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రూపుదిద్దుకున్నాం. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పల్లెలను అధోగతి పాలు చేసినారు. రెండేళ్లలో పైసా అభివృద్ధి జరిగింది లేదు. కనీసం కేసీఆర్ గారు కొన్నటువంటి ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. పల్లెలు అపరిశుభ్రంగా మారిపోయింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో తెలంగాణకు ఒక్క అవార్డు రాలేదని విమర్శించారు హరీష్ రావు. పల్లెలు అపరిశుభ్రంగా మారాయని, కనీసం కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. ఆనాడు కేసీఆర్ ప్రతి నెల పల్లెలకు నిధులు విడుదల చేసేవారని, రేవంత్ రెడ్డి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు బంద్ అయ్యాయని తెలిపారు. ఆనాడు దేశంలో ఎప్పుడు అవార్డులు ఇచ్చినా తెలంగాణ పల్లెలకు అవార్డుల పంట పండేది. కానీ కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి వచ్చినాక గత 2 సంవత్సరాల్లో తెలంగాణకు అవార్డే లేకుండా పోయింది. దేశంలో అవార్డులు ఇస్తే తెలంగాణ పేరు లేకుండా, తెలంగాణ పల్లెలు లేకుండా అవార్డులే ఉండకపోవు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పల్లెల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల, పల్లెల అభివృద్ధి కుంటుపడడం వల్ల ఈరోజు ఒక్క అవార్డు కూడా రానటువంటి పరిస్థితి. ఆనాడు పెట్టిన పల్లె ప్రకృతి వనాలు కానీ, డంప్ యార్డులు కానీ, ట్రాక్టర్లు కానీ అన్ని మూలకు పడ్డటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆనాడు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల కూడా పల్లెలకు నిధులు విడుదల చేసేది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటు పల్లెలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు బంద్ అయిపోయినాయి, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా బంద్ అయిపోయి అభివృద్ధి పూర్తిగా కుంటుపడినటువంటి పరిస్థితి ఉన్నది. ఆనాడు